సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు బ్లాగ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఫస్ట్ బ్లాగ్, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో రాత్రి జరిగింది, ఈరోజు జరిగింది మొత్తం వీడియో ఫుల్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో వచ్చేసి చికెన్ కర్రీ, రైస్ అవి చేయలేదు మేము. మా ఆయన ఫంక్షన్కి వెళ్ళాడు, సో అక్కడ నుంచి తీసుకొని వచ్చాడు. ఏమవుతుంది నీకు? ఏమవుతుందా? అక్క గుంటూరు వెళ్ళి అక్కడ నుంచి గుంటూరు నుంచి తీసుకొని వచ్చిండు వాళ్ళ అక్క కాడ నుంచి చికెన్ కర్రీ. చూడండి ఫ్రెండ్స్, బాక్స్ నిండా పెట్టుకొని వచ్చిండు. ఫిష్ ఫ్రై ఈ బాక్స్ నిండా వచ్చింది మొత్తం. ఫిష్ ఫ్రై. ఈ రెండు వచ్చేసి రైస్, బిర్యానీ రైస్. ఏంటంటే గట్టి పెట్టినా వచ్చింది బిర్యానీ ఫ్రెండ్స్. రెండు బాక్సులు పెట్టిన. మా ఆయన తినేసిండు, మా అత్త కూడా తినేసింది, నేనే తినాలా. వీడియో తీయడం కోసం ఎంతవరకు తినలేదు, ఇద్దరు తినేసారు ఫ్రెండ్స్. ఫిష్ తినకపోతున్నా నేను వద్దని చెప్పింది కదమ్మా. ఫిష్ తింటే మళ్ళీ కుట్లు అప్పుడు కానీ జీల కొడుతుంది. పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి కదా. లెగ్ పీస్ తింటామా? ఒకటి లెగ్ పీస్. బాగుంది, చాలా బాగుంది. సూపర్. సో ఈ ప్లేట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. గిన్నె ఆకు ఒక్క ఇచ్చారు, ఒక్కేది. లడ్డు కూడా ఇచ్చారు, లడ్డు తినేసాం, అట్టే కూడా తినేసాం. సో ఇప్పుడు అన్నం తినడం అయితే అయిపోయింది నాకు. ఈ అన్నం ఈ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇప్పుడు. ఈ రెండు రైస్, ఈ రెండు అన్నం ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. చికెన్ కర్రీ, ఫిష్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. ఫిష్ అయితే 4-5 రోజులు ఉంటుంది ఫ్రెండ్స్. చికెన్ రైస్ అయితే రేపొద్దున వేడి చేసుకొని రేపొద్దున తినేస్తాం. మా అత్త పొద్దున్నే లేచి ఊడ్చి ముగ్గేసిద్ది అనమాట బయట. మా బుడ్డోన్నేమో మేము ఇలా ఉయ్యాల వాకర్లో వేసేసి ఇలా కొంచెం బయట గాలి చూపించాలని చెప్పేసి ఇలా బయట వేసేసి, కావాలంటే నేను ఏదైనా పని చేసుకునేటప్పుడు లోపలికి కూడా తీసుకొని వస్తాను అనమాట. సో ఇలా పైప్ కూడా వేసాడు. మా ఆయనేమో పైప్ వేసి మోటార్ వేస్తున్నాడు. నేను ఇంట్లో అంట్లు మొత్తం బయట వేసాను, ఎక్కువ కూడా లేవు, తక్కువే ఉన్నాయన్నమాట. మా బజార్కి వెళ్ళి కత్తెరలు కత్తిపెట్టలు సానబట్టే అతను వచ్చిండు. మా అత్తమ్మేమో మాకొద్దండి, ఇంటి ఎదురుగా వాళ్ళు సానబట్టించుకుంటారు కత్తిపెట్టిని. రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టిన బిర్యానీ రైస్ అను చికెన్ కర్రీ మా అత్తమ్మేమో ఫ్రిడ్జ్లో నుంచి తీసి రైస్ ఏమో కళాయిలో వేసి చికెన్ కర్రీ ఏమో గిన్నెలో పెట్టేసి వేడి చేస్తుంది. సో నిన్న శనివారం కాబట్టి నిన్న మా అత్తమ్మ తినలేదు, శనివారం తిందు. సో అందుకని చెప్పేసి ఈరోజు ఉదయాన్నే వేడి చేసుకొని తింటుంది. బిజీగా ఉంది ఇప్పుడు. కాసింతలో బిజీగా ఉన్నావు కదమ్మా నువ్వు, కదమ్మా? అంతే అవుతున్నాయి. అందుకే వాడి బకెట్ల వరకు వాళ్ళు వేసారా? దానికన్నా బెటర్ అయ్యింది. వాళ్ళ బాగానే వచ్చింది.
వరకోట కదా. అవి కూడా ఒక్కోసారి అట్టగే వస్తాయి. అడుగు తగిలితే వస్తాయి కదా. నీళ్ళు ఊరాలన్నమాట మళ్ళీ. అడుగు ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం నీళ్ళు పడుతుంది దానికి ఇచ్చి. బాత్రూంలో పెట్టినావా? దారి ఇచ్చి పడతాను నీకు ఇచ్చి పసుకదానికి. మా ఆయన నీళ్ళు పట్టడం అయిపోయింది. నేను ఫేస్ వాష్ చేసి బ్రష్ చేసి తర్వాత నేను ఇలా బొట్టు పెట్టుకుంటున్నాను. బొట్టు పెట్టుకున్న తర్వాత కుంకుమ ఉంటుంది కదండి, ఆ కుంకుమ పెట్టుకుంటా. ఎందుకంటే ఈ కుంకుమ అయితే కనుక మనం వాటర్లో కడుక్కున్నా కానీ పోదన్నమాట ఎక్కువగా. సో అందుకని ఫస్ట్ అంటించుకునేటప్పుడే చాలా లైట్గా అంటించుకుంటా, తర్వాత జాగ్రత్తగా అంటించుకుంటా. ఎందుకంటే ఇది మళ్ళీ అంటిందంటే ఒకసారి మళ్ళీ పోదు, సబ్బు పెట్టి మళ్ళీ ఫేస్ వాష్ చేయాల్సి వచ్చింది అనమాట. సో అందుకని నేను ఈ కుంకుమే తీసుకుంటాను అనమాట, చాలా బాగుంటుంది. తర్వాత కుంకుమ పెట్టుకున్న తర్వాత దేవుడి ప్రసాదం రాత్రి మా అత్తమ్మ గుడికి వెళ్ళి దేవుడి ప్రసాదం తీసుకొని వచ్చిందనమాట. సో రాత్రి మేము తినలేదు, అందుకని చెప్పేసి గూట్లో పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు లేచి తింటున్నా. బ్రష్ చేసిన తర్వాత గుగ్గీలు, బెల్లం, అవి పాయసం, పులిహోర తీసుకొని వచ్చింది. సో మా ఆయన పులిహోర రాత్రి తినేసాడు, నేను గుగ్గీలను బెల్లం ఇప్పుడు తింటున్నా. మా ఆయనను మా అత్తమ్మ ఉదయం ఇందాకలో వేడి చేసిన బిర్యానీను చికెన్ కర్రీ వేసుకొని తినేసారనమాట. సో నేనేమో మళ్ళీ రైస్ కడిగి పెట్టి తిన్నా. ఎందుకంటే నేను మళ్ళీ బాగాలేను కాబట్టి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయిద్దాం అని చెప్పేసి నేను తినలేదన్నమాట. సో నేను ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు ఇట్లా మా బుడ్డోడిని ఈ వాకర్లో ఇట్లా తీసుకురాలి అనమాట ఇంట్లోకి. సో అప్పుడు ఇంక మా బుడ్డోడు నాకాడే ఉంటాడు. ఇంక అప్పుడు సో వంట దగ్గర పని చేసుకుంటే ఇంక ఇక్కడ వంట దగ్గర వరకు వస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు నేను మా బుడ్డోడికి నీళ్ళు పెట్టాలి. నీళ్ళు పెడతా, అంతలోపే నీళ్ళు కావుతీ స్నానం చేయించాలి. మళ్ళీ అంట్లు చాలా అయినాయి. ఇందాకలే కొన్ని దోమినా మళ్ళీ చాలా అయినాయి. ఎందుకంటే నైట్ కొంచెమే కాబట్టి ఇప్పుడు మళ్ళీ చాలా అంట్లు అయినాయి. మళ్ళీ ఎన్ని తోమాలా, మళ్ళీ రైస్ పడేయాలి. ఇంకా సో నీళ్ళు పెట్టేసా, ఇంకా నీళ్ళు కాగుతాయి. అంతలో మా బుడ్డోడికి పాలు ఇచ్చి వాడికి ఆయిల్ రాసేసి మసాజ్ చేసి తర్వాత స్నానం చేయించాడు. ఇంకా స్నానం చేయించకముందే ఇవన్నీ రెడీగా పెట్టుకుంటా, పౌడర్, టానిక్ అవన్నీ చెప్పేసి వాడికి సంబంధించినవన్నీ ముందే రెడీగా పెట్టుకొని ఉంచుతాను. అన్నీ ఇడ్చేసాడు దారిలో. కావాలి ఎవరు తీసుకొని గుడికి రెడీగానే పెట్టేస్తాను.
వాటర్ తాగేమో చూసి వాటర్ కూడా పెట్టేస్తాం అట్లా ముందే. మా బుడ్డోడికి స్నానం చేయించడానికి 2 ప్లేట్లు వేసేసి బకెట్లో వాటర్, సబ్బు, జగ్గు అవన్నీ పక్కనే పెట్టి మా బుడ్డోడికి స్నానం చేయించడం అయితే అయిపోయింది. హెడ్ బాత్ చేయించా. సో ఇంక ఇప్పుడు పౌడర్ అయి పూసి రెడీ చేయాలన్నమాట. మా బుడ్డోడితో ఏదో ఒకటి మాట్లాడుకుంటా అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ వాడికి కాటకి పెట్టి పౌడర్ రాస్తూ ఉంటా అన్నమాట. రోజు ఈ టైంకి పౌడర్ పోతానంటే ఏడ్చేవాడు. సో ఈరోజు వీడియో చూస్తుండే అసలుకి ఏడవట్లేదు ఈ అబ్బాయి. చూడండి ఎట్టున్నాడు అసలుకి, ఎట్ట చూస్తుండ వీడియో చూస్తున్నాని అసలు ఏడవట్లేదు. రోజు అయితే పౌడర్ పోతున్నా కానీ భలే ఏడ్చేవాడు ఈ అబ్బాయి. వీడియో చెప్తున్నాను అస్సలు సైలెంట్గా ఉన్నాడు. వీడియోకి వెళ్ళే చెప్తాను చూడండి. వీడిగా అయితే డ్రెస్ వేసిన ఫోటో చూసినా కానీ పిచ్చిగా ఏడ్చేస్తుంది కదా. వీడియో చేస్తున్నా నీకు తెలుసా కనిపిస్తుందా? వీడియో కనిపిస్తుందా? ఈ అబ్బాయిని రెడీ చేయాలంటేనా అరగంటలో అయిపోవాల్సింది 1-2 గంటలు పట్టింది ఈ అబ్బాయిని రెడీ చేయాలంటే. ఇవాళ కొంచెం సైలెంట్గా ఉన్నాడు కాబట్టి సరిపోయింది, ఎమ్మటం అయిపోయింది. లేకపోతే అడి తిప్పి ఆ కాటికి మొత్తం లాక్మీ ఐకానిక్ కాజల్ అని చెప్పేసి చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా చేసుకుంటాడు, మొత్తం ఏడిదడి పూసేసుకుంటాడు ఇంకా కదా. ధనుష్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చూసేయండి మీరే. ధనుష్ చూడు, తల్లి చూడు మా. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మొత్తం మేము బట్టలు వేసుకొని చెత్త బకెట్ తీసుకొని వాకి వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ వచ్చిన తర్వాత బట్టలు ఆరేసిద్ది. నేనేమో ఎగ్స్ బాయిలింగ్ మిషన్, ఇది మీషోలో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. చాలా యూజ్ అవుతుంది. సో నేను ఇది ఎప్పటి నుంచో వాడుతున్నా కరెంట్తో. సో ఇది నేను వచ్చేసి ఇంకా ప్లగ్ పెట్టేసి తర్వాత దాంట్లో ఎగ్స్ పెట్టేస్తాను. మేము 3 ఉన్నాం కాబట్టి 3 ఎగ్స్ పెడుతున్నా. 3 ఎగ్స్ పెట్టేసి కొంచెం వాటర్ వేసేసి కొంచెం హాఫ్ వరకు వాటర్ వేసేసి మూత పెట్టేసి అదే ఆటోమేటిక్గా స్విచ్ పడిద్ది అనమాట. రెడ్ కలర్ స్విచ్. సో అటు సైడ్ ఉంది రెడ్ కలర్ స్విచ్ అనేది. ఆటోమేటిక్గా అది బాగా బాయిల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది అనమాట. చూడండి మీరే, ఇలా రెడ్ కలర్లో ఉంటుంది. సో ఎగ్ అను టమాటా కర్రీ చేశాను అనమాట. ఎగ్స్ బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసుకుని టమాటాలు అవన్నీ బాగా ఉడికిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కారం అవి వేసుకొని తర్వాత కొంచెం బాగా మగ్గిన తర్వాత దాంట్లో ఎగ్స్ కూడా ఇందాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసి కొంచెం సేపు ఉడకనిస్తే సరిపోతుంది.